ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గల మహేంద్రగిరులపై మహాశివరాత్రి ఉత్సవాలకు సందడిగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం సాబకోట నుంచి వనయాత్రగా బయలుదేరగా ఒడిశా గజపతి జిల్లా కోయిపూర్ నుంచి ప్రజలు మహేంద్రగిరి కొండలపైకి వాహనాలు, పాదయాత్రలతో భక్తులు చేరుకున్నారు. లక్షలాది మంది భక్తులు శివరాత్రి ముందు రోజు రాత్రికే చేరుకున్నారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండే ఈ తూర్పు కనుమలలో ఉన్న మహేంద్రగిరులను అధిరోహించి అక్కడి ప్రాచీన ఆలయాలను దర్శించేందుకు రాత్రి సమయంలో కొండలపై పెద్ద ఎత్తున కనిపించారు. హరహర మహాదేవ, జై భీమ్ అంటూ కుంతి, ధర్మరాజు, నకుల సహదేవ, భీమాలయం, గోకర్ణేశ్వర ఆలయం, జగన్నాథుడు ఆలయాలలో దర్శించుకుని ప్రత్యేక పూజలకు సిద్దమయ్యారు. మహేంద్రగిరి పర్వతం శ్రేణులలో పరశురాముడు కొలువు ఉండడం, పంచపాండవులు అరణ్యవాసం చేశారనేది చరిత్ర చెబుతుంది. సముద్ర ఘట్టం నుండి 1500 మీటర్ల లోతు, 4952 అడుగుల ఎత్తుగల పర్వత శ్రేణులు ఉండటంతో ఉత్తరాంధ్రలోనే కాకుండా ఒడిశాలో ప్రసిద్ది చెందింది. గిరులపై పంచ పాండవులతో పాటు కుంతీదేవికి కూడా ఆలయం ఉండడం విశేషం. మహేంద్రగిరి యాత్రకు ఇరు రాష్ట్రాల నుండి 5 సంవత్సరాల క్రితం వరకు భక్తులు అటవీ మార్గంలో వనయాత్రగా వెళ్లగా ఒడిశా సర్కార్ మహేంద్రగిరులకు ఉన్న ప్రాధాన్యత మేరకు టూరిజం ప్రాంతంగా, ఆధ్యాత్మికంగా పాండవుల చరిత్రకు దిక్సూచిగా నిలుస్తుందని ఒడిశా ప్రభుత్వం రోడ్లను అభివృద్ది చేయడంతో భక్తులకు సౌకర్యంగా మారింది. ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా జరిగే యాత్రకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యాత్రికుల కోసం మందసతో పాటు పలు మార్గాలలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కొండపైకి నడిచి వెళ్లే జనం చూస్తే लेडीज अंदर की जीवा आसवा लोकों को जमती कौन सी प्रकार असुविधा न हो ताको ध्यान दिंतु। मंदिर मुख्य रास्ता कौन सी प्रकार असुविधा न हुए समस्त भक्त मान को अनुरोध दर्शन इव्వండి. తొందరగా దర్శనం చేసి బయటికి రావాలి. వేరే భక్తులు దర్శనం చేస్తారు. దీపాలు అనుకోని లోపు గజపతి జిల్లా పరిషత్ నుంచి వచ్చాము. మా పీడీ గారు ఉన్నారు ఇక్కడ. ఈ పాతకాలంలో ఇక్కడ మాకు ఇది ఉండేది. ఇక్కడ పంచపాండవులు వచ్చి ఇక్కడ అజ్ఞాత వనవాసం చేశారని ఇక్కడ శివపీఠం స్థాపించి ఇక్కడ పూజలు చేసేవారు. అలాగా ఇక్కడ భక్తులు వచ్చి అలాగా ఇక్కడ ఇచ్చేసారు. కానీ ఇక్కడికి ఏది సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు రోడ్లు కానీ ఇవి కానీ ఏది ఉండేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకొని మనకి ఇక్కడ రోడ్లు కానీ ఇప్పుడు ఈ శివరాత్రి నాడు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, తర్వాత మెడికల్ ఫెసిలిటీ ఇవన్నీ మన టూరిజం డిపార్ట్మెంట్, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ సౌకర్యాలు ఇప్పుడు ఇచ్చేస్తారు. ఈ లక్షలాది మంది భక్తులు వచ్చి ఈవేళ ఇక్కడ
దర్శనం చేసి ఇక్కడ పుణ్యం ఉంటుంది అని అందరికీ విశ్వాసం ఇక్కడ. అందుకే ఈవేళ మీరు చూసే ఉంటారు, ఇక్కడ చాలా మంది వచ్చారు. ఇప్పుడు బండి కూడా అంటే వెహికల్స్ కూడా మేలుకు వచ్చే పరిస్థితి వచ్చింది. ముందు అయితే చెన్నై నుంచే నడుచుకుని వచ్చేవారు. ఇప్పుడు మా ఒడిశా గవర్నమెంట్ దీనికి ఒక స్పెషల్ గ్రాంట్ ఇచ్చేసి ఇవన్నీ రోడ్స్ డెవలప్మెంట్ ఇవన్నీ చేశారు. కాబట్టి ఇంకా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ మళ్ళా టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఈకో టూరిజం డిపార్ట్మెంట్ కన్నా ఇప్పుడు కాటేజ్ కూడా అయ్యాయి. అందరూ వచ్చి ఇక్కడ ఉండొచ్చు కూడా. మహేంద్రగిరి అంటే జీవితంలో ఒకసారైనా వెళ్ళాలి అనేసి అంటుంటారు కదా పెద్దలందరూ. అలాగా కష్టమైనా సరే ఓర్చుకొని రావాలని ఈరోజు నేను వచ్చాను. కానీ బాగుంది, అనుకున్నంత కష్టం అయితే ఏం లేదు. అలాగా 10 మంది 20 మంది వచ్చాము, నడుచుకుంటూ మాట్లాడుకుంటూ చాలా సరదాగా ట్రెక్కింగ్ అంతా బాగా జరిగింది. కాకపోతే బాగానే ఉందండి, చాలా బాగుంది. అంటే మా పూర్వీకులు చెప్పినంత కష్టంగా అయితే లేదు. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, చాలా బాగా డెవలప్ చేశారు. మెయిన్ ఇంతకుముందు కూడా ప్రాచీనమైనదని చెప్తుంటారు కదా, అందుకోసమని శ్రీదేవి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఉంటాయని ఆల్రెడీ మేము 2 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాము. శ్రీదేవి, ధర్మరాజు, భీముడు కొండ టెంపుల్. థ్యాంక్ యూ.